అన్నమాట. ఈ రోజు రిషి మళ్ళీ లాస్ట్ టైం బోనం ఎత్తిండు, ఈసారి కూడా బోనం ఎత్తబోతుండు. సెలబ్రిటీ గైస్ బోనం మీద బోనమెత్తి ఏడంతుల బోనమే ఎల్లమ్మ బోనమే ఏడంతుల బోనమే. సో గైస్ మా బోనాలు ఇట్లా జరుగుతున్నాయి అన్నమాట, చాలా కలర్ఫుల్ గా. ఇది రిషి సెకండ్ టైం ఎత్తడం. యావరేజ్ ఉంటాం కాబట్టి నీకు ఆటోమేటిక్ అన్నం వచ్చేస్తుంది. అమ్మ ఎన్ని రోజుల తర్వాత నాకు వీడియోలో ముద్దు పెట్టారు. సో గైస్ మ్యాటర్ ఏంటంటే మేమైతే పెద్దమటల్లి టెంపుల్కి వచ్చినాం అన్నమాట. ఈ రోజు రిషి మళ్ళీ లాస్ట్ టైం బోనం ఎత్తిండు, ఈసారి కూడా బోనం ఎత్తబోతుండు. మేము ముందు వచ్చేసినాం, ఇంకా మిగతా సనా వీళ్ళందరూ ఇంకో కార్లో శ్రీప్రభ కార్లో వస్తున్నారు అనమాట. పోయి అక్కడ వాతావరణం ఎట్లుంది ఏంటి ఎంతవరకు ప్రిపేర్ అయిందో చూద్దాం. నాకైతే ఇక్కడ అంత కొత్త కొత్తగా అనిపిస్తుంది, చాలా డేస్ తర్వాత వచ్చినాం కాబట్టి. సో గైస్ మీరు కూడా బోనాలు తీస్తురా, ఈ బోనాల సీజన్ అందరికీ హ్యాపీ బోనాలు అని చెప్తున్నా మనస్ఫూర్తిగా. అండ్ మీ అందరూ కూడా ఫ్యామిలీతో మంచిగా సెలబ్రేషన్ చేసుకోండి. ఏడున్నారు మనల్లో ఇదేనా? సో పోయినాక చూపిస్తా. హాయ్ రే, హాయ్ రా. హాయ్ ఆంటీ. సెలబ్రిటీ గైస్ నిన్ను చూడడానికి వచ్చిన comments, okay, do follow my channel, okay, bye guys. ఆ రిషికే పోయేసి నన్ను కూడా తీసుకో షార్ట్ ఇట్లా వీడియోస్ ఒక్కలు వేస్తున్నాయి దాన్ని దానికి 10,000 2 కిలోలు వీడియో తీసుకోండి, అట్లా నార్మల్ వీడియో తీసుకో. అమ్మమ్మ స్ట్రైట్ వీడియో తీసుకో. అయ్యో తీసుకుంటా అమ్మా, ఎందుకమ్మా అట్లా చేస్తున్నావు? ఆంటీ హడావిడిగా ఉంది మొత్తం. అవును ఆంటీ బోనం రిషితో ఎందుకు జ్యోతి ఎత్తిపోయాలి కదా, జ్యోతి ఎత్తిపోయాలి కదా. వాడికే ఎత్తుకున్నారా? ఓకే లాస్ట్ టైం కూడా వాడే ఎత్తుకున్నాడు. ఓకే చూసావా బోనం ఎత్తాలని మొక్కుకుంది, అందుకోసమే నిన్న ప్లేట్ తెచ్చింది కదా. బోనం మీద బోనమెత్తి ఏడంతుల బోనమే ఎల్లమ్మ బోనమే ఏడంతుల బోనమే. ఆయిల్ ఎందుకు అంత వస్తారు? పడదులే, ఏం టెన్షన్ పడదు. ఓకే ఇప్పుడు గిన్నె
దిస్ ఈజ్ సెకండ్ టైం కదా మాట్లాడడానికి వస్తలేదురా. ఎందుకు ఎత్తిపించారు ఇప్పుడు? ఫస్ట్ సెకండ్ టైం, ఫస్ట్ టైం ఎత్తింది కదా, అయిపోయింది కదా. ముక్కుబాటు ఉంది కదా, ఇది రెండోసారి. ముక్కుబాటు తీర్చుకుంటున్నాను. ఓకే. పోవడమేనా? చూడకు వెనక్కి చూడకుండా వెళ్ళిపో. ఎట్లా పోవాలి? మీరు పోవాలిగా ముందు ఎవరన్నా. సో గైస్ మా బోనాలు ఇట్లా జరుగుతున్నాయి అన్నమాట, చాలా కలర్ఫుల్గా. ఇది రిషి సెకండ్ టైం ఎత్తడం. ఫంక్షన్ కి ఇంత లేట్ వస్తారా? సభకు నమస్కారం. గట్టిగా మాట్లాడు. హ్యాపీ బోనాలుగా. ఇంత లేట్ వచ్చింది? ఇద్దరు నా ఫ్యాన్స్. ఫ్యాన్స్ కానీ ఇంత లేట్ ఎందుకు వచ్చింది? టెర్రరిస్ట్ మ్యూజిక్ ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్, ఆ రెండు వేసుకో. పాపం అట్లా చెయ్యొద్దు తెలుసా. ఇంత మంచిగా అనిపిస్తుంటే జ్యోతికి ఆ చిన్న పిల్లలు కనిపిస్తుంది. కాదు, ఆ డౌట్ వచ్చింది సనకి, ఇంత పెద్ద మనిషి నేను కనిపిస్తలే కానీ రెస్పెక్ట్. అతిథివి నువ్వు, గెస్ట్వి. అతిథిని కాదు, నేను ఇంట్లో అమ్మాయిని. మంచిగా ఉన్నావు, చాలా బాగుంది. యావరేజ్ ఉన్నావు. నేను యావరేజ్, నాకు తెలుసు. ఎందుకు ఇంత లేట్ వచ్చినావు సనా? నాకు కొంచెం వర్క్ ఉండే అనమాట, సాఫ్ట్వేర్ జాబ్ చేసి వచ్చా. 9 to 5 జాబ్ చేస్తుంది. సారీ 5 to 9, 5 to 10. నేను పడుకున్నా, పాపం ఎన్ని ఫోన్లు చేసి విషయం వాళ్ళు. ఏ లాస్ట్కి తినడానికి వచ్చేసిన టైంతో వచ్చాక కరెక్ట్ మటన్ దొరికిందా ఆ టైంకి వచ్చిన. అసలు నేను రాగా పెట్టుకొని తిందాం అనుకున్నా, ఇంకా అవ్వలేదు ఆడ. జ్యోతే లేట్ చేసింది. నేను అంటలేకున్నాను. లేదు, క్యూట్ ఉన్నావు, మహాలక్ష్మిలా ఉన్నావు. ఒకవేళ నా చీర నేను వచ్చిందమ్మా ఆ సాంగ్ ఏమో డైలాగ్ కొట్టింది. ఒకవేళ నా చీర కట్టుకుని ఉంటే అందరు వచ్చి ఆంటీ 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 ఆంటీ. ఎంత మంది తెలుసా గాయస్, ఇగో ఎంత పెద్ద ఫ్యామిలీ. పెద్దమ్మ తల్లి టెంపుల్ ఎవరైనా చూస్తుంటే వచ్చి నాతో ఫోటో దిగండి. ఏం మా ఆంటీ కనిపిస్తలేదా నీకు? లక్ష్మి ఆంటీ హాయ్, నమస్తే. ఇల్లు జ్యోతి మన ఇద్దరం చాలా బాగుంటుంది జ్యోతి, ఒక ఫోటో దిగడం సరేనా? యావరేజ్ పక్కన ఉంటాం కాబట్టి నీకు ఆటోమేటిక్ అన్నం వచ్చేస్తుంది. అమ్మ జుట్టు పెరుగుతుంది మరి, ఇన్నిసార్లు జుట్టు కట్ చేయొద్దు జ్యోతి. ఆయన జుట్టు ఊడిపోతే లేనోళ్ళకి ఎంత బాధ ఉంటే ఉన్నాక ఎందుకు అంత బాగాలేదా? మీకు నచ్చలేదా? నచ్చలే, అంత పెద్ద జుట్టు మాకు నచ్చలే పోవడం. చీరలో చాలా ఒక ఇంటి మహాలక్ష్మిలా ఉన్నావు. నిజమే మహాలక్ష్మి కానీ సీరియల్ యాక్టర్ మేడస్ ఎట్లా స్టార్ట్ చేస్తే తెలుసు కదా, రోజులు రోజులు. వద్దు వద్దు వద్దు. ఆమె హీరోయిన్ అయితే అనుకుంటుంది, మేమేమో ఆమె సీరియల్ యాక్టర్ అంటాం. నువ్వు బాలీవుడ్కి వెళ్ళిపో, టాలీవుడ్ వద్దు. టాలీవుడ్ నేను చూసుకుంటా, బాలీవుడ్ నువ్వు చూసుకో. ఓకే, నువ్వు బాలీవుడ్ చూసుకో. అసలు నేను సినిమా, నేను మీరిద్దరు ఇండస్ట్రీలో ఉన్నట్టు నేను దాని జోలికి కూడా పోను. అమ్మ చాలుగా ఈ జన్మ కాదు. అయ్యా చిచ్చి, ఈ రోజుల తర్వాత నాకు వీడియోలో ముద్దు పెట్టారు. బ్రేకింగ్ న్యూస్ అంటే బ్రేకింగ్ న్యూస్. సో వాళ్ళు వంటల దగ్గరికి వెళ్ళిపోతారు, వంటల దగ్గరికి. వంటలు సేపు అమ్మని చూపిస్తే వాళ్ళు స్కిప్ చేసేస్తారు. మీరు బాగున్నారా? మిమ్మల్ని ఎందుకు స్కిప్ మనం చేస్తారు? అందంగా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మననే చూస్తారు. మీరెవరు మ్యాటర్ కాదు, నువ్వు నేను మ్యాటర్. అమ్మ అంటే మీ అన్న కూడా అనుకో, మోనిక కూడా. మీ అన్న ఏంది? మన అన్న. మా అన్న. ఇప్పుడు వంటలు చూసేద్దాం.
పాపం ఆంటీని సతాయిస్తారు తెలుసా. ఎప్పుడైతే రిషి అయితే ఉడకక ముందే తింటాడు తెలుసా మీ అన్న. నేను అట్లనే తింటా. మీరు చికెన్ నేను మటన్ చికెన్ అట్లనే తింటాను. పసుపు ఉప్పు వేసి ఉడకబెడతారు అప్పుడు తింటాను. వాళ్ళ దాంట్లో అయింది చక్కగా ప్లేట్లు పట్టుకొని తిందాం. సనా అదొక డేర్ చేద్దామా? సనా ఇలా చేసి ఆపుదాం. అరే రాసనా సరే వాళ్ళ ఫ్యాన్స్ కొంచెం పెట్టుకురాను పెట్టుకోసారు సనా అని చెప్పి వీడియో తీసుకుందామా? మస్తు ఉంటుంది. నేనుండి ఈమెకు కొంచెం బెటర్ ప్లీజ్. అరే ఏం కాదు సనా అడుక్కోవడం కాదు ఇప్పుడు అడుగు. ఇందాక మనల్ని ఫోటో అడిగారు కదా, వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళేనా? సనా అడుక్కుంటావా అడుక్కోవా? నేను అడుక్కుంటా నీకోసం. ఇలా తీసుకెళ్ళి కొంచెం బెటరా ప్లీజ్ అని అంట. ఓకేనా? అమ్మ దగ్గర పోయాడు. మాడిపోయింది మొహం దెబ్బకి నిజంగా అడుగు.